నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. గతంలో చేసిన పొరపాట్లు ఎప్పటికైనా మనల్ని వెంటాడతాయనేందుకు తాజా ఇన్సిడెంటే నిదర్శనం. నటి సీనియర్ యాంకర్ అనసూయ భరద్వాజ్, సీనియర్ నటి రాశి మధ్య నెలకొన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. కొన్నేళ్ల క్రితం ఒక కామెడీ షోలో రాశిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు అనసూయ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుంది. అయితే క్షమాపణ చెప్తూనే తనను లక్ష్యంగా చేసుకున్న విమర్శలకు ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే, రీసెంట్గా మహిళల గౌరవం గురించి అనసూయ చేసిన కొన్ని కామెంట్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు నీతులు చెప్తున్న మీరు గతంలో ఒక కామెడీ షోలో సీనియర్ నటి రాశిని బాడీ షేమింగ్ చేయలేదా అంటూ పాత వీడియోలను బయటకు తీసి నిలదీశారు. ఆ వీడియోలో రాశి బరువును, శరీరాన్ని కించపరిచేలా డబుల్ మీనింగ్ తో కూడిన సంభాషణలు ఉన్నాయి. ఈ విషయం సీనియర్ నటి రాశి దృష్టికి వెళ్లటంతో ఆమె సీరియస్ అయ్యారు. తన పేరును, తన శరీరాన్ని అడ్డం పెట్టుకుని అసభ్యకరమైన జోకులు వేయటం తనను ఎంతగానో బాధించిందన్నారు. అప్పుడు ఆ ప్రోగ్రాంలో ఉన్న లేడీ జడ్జ్ రోజా కూడా నవ్వటంతో ఆడవాళ్లు అయ్యుండి తనను సపోర్ట్ చేయలేదని రాశి ఫీల్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇక రాశి వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ వెంటనే తన తప్పును అంగీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రిలీజ్ చేస్తుంది. రాశి గారు, మీకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఆనాడు ఆ ప్రోగ్రాంలో ఉన్న డైలాగ్స్ తాను రాసినవి కావని, వాటిని అడ్డుకునే శక్తి గాని, పరిణితి గాని ఆ వయసులో తనకు లేకపోయాయని అనసూయ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. రచయితలు, దర్శకులు చెప్పినట్లు చేయటమే అప్పుడు తనకు తెలుసునని, కానీ ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే తనకే సిగ్గుగా ఉందని చెప్పుకొచ్చింది. ఒక మహిళగా మరో మహిళను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, ఆనాడు చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నానని తెలిపింది. దయచేసి తన అజ్ఞానాన్ని మన్నించాలని రాశిని రిక్వెస్ట్ చేస్తుంది. రాశి గారు అనుమతిస్తే ఆమెను ప్రత్యక్షంగా కలిసి క్షమాపణలు చెప్తానని అనసూయ స్పష్టం చేస్తుంది. అనసూయ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. మరి రాశి అనసూయ లేఖపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.